అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మీ యొక్క బంగారం బ్యాంకులో తాకట్లో ఉందా? అయితే వడ్డీ ఎప్పుడు కట్టాలి? రెన్యువల్ ఎప్పుడు చేసుకోవాలి? అనే దాని మీద కొన్ని అపోహలైతే ఉన్నాయండి. అన్ని అపోహలు తొలగిపోవడానికే ఈ వీడియో చేయడం జరిగిందండి. ముందుగా నా వీడియో ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోలో ఎవరైతే మీ యొక్క బంగారాన్ని బ్యాంకులో తాకట్టు పెట్టారో వాళ్ళకి కొన్ని అపోహలైతే చాలామంది చెప్తూ ఉన్నారండి. అన్ని అపోహలు కూడా ఈ వీడియోలో క్లారిటీగా చెప్పడం జరుగుతుంది. అందుచేత ఈ యొక్క వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఈ యొక్క వీడియోని మాకు తెలిసిన బ్యాంకు వాళ్ళని సంప్రదించి ఈ వీడియో చేయడం జరిగిందండి. అందుచేత ఈ యొక్క సమాచారాన్ని మీకు కూడా తెలియాలనే ఈ వీడియో చేయడం జరిగిందండి. పదండి వీడియోలోకి వెళ్దాం. కొన్ని రోజుల క్రితం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే ఆర్బీఐ బంగారు రుణాలపై కొన్ని కొత్త రూల్స్ అయితే తేవడం జరిగిందండి. ఈ యొక్క కొత్త రూల్స్ అనేవి ఆర్బీఐ ఆధీనంలో ఉన్న బ్యాంక్స్ అన్నిటికీ కూడా ఈ రూల్స్ అనేది వర్తిస్తాయంటండి. ఈ యొక్క కొత్త రూల్స్ తెలియక చాలామంది బ్యాంకుల్లో బంగారాన్ని తాకట్టు పెట్టి ఎప్పుడు వడ్డీ కట్టాలి, ఎప్పుడు రెన్యువల్ చేసుకోవాలి తెలియక బ్యాంకుల చుట్టూ తిరుగుతూ చాలా ఇబ్బంది పడుతున్నారండి. ఆ ఇబ్బందుల్ని పోగొట్టడానికే ఈ యొక్క వీడియో చేయడం జరిగిందండి. చాలామందికి ఈ విషయం తెలియక ఈ గోల్డ్ రుణాలపై కొన్ని పుకార్లు అయితే పుట్టిస్తున్నారండి. అవి కొంతమంది తెలియక చాలా ఇబ్బంది పడుతున్నారు. సో ఇప్పుడు ఆ పుకార్లు ఏంటో చూద్దామండి. ఇప్పుడు ఉదాహరణకు నేను ఒక బంగారు వస్తువు తీసుకెళ్ళి 1వ తారీఖు 5వ నెల 2024వ తారీఖున నేను ఒక బంగారు వస్తువు తీసుకెళ్ళి బ్యాంకులో తాకట్టు పెట్టానండి. అయితే నేను ఎప్పుడు వడ్డీ కట్టాలంటే 1వ నెల 5వ తారీఖు 2025 నాటికి నేను వడ్డీ కట్టి నేను రెన్యువల్ చేసుకోవాలండి. కానీ నేను మర్చిపోయి నేను రెన్యువల్ చేసుకోలేదు. అంటే ఈరోజు తారీఖు వచ్చి 28వ తారీఖు వచ్చేసింది. అంటే ఇంచుమించు 27 డేస్ ఎక్స్ట్రా అయిపోయిందండి. ఇప్పుడు బ్యాంక్ వాళ్ళ దగ్గరికి వెళ్తే బ్యాంక్ వాళ్ళు ఏం చెప్తారంటే వడ్డీతో సహా అసలు 2 కలిపి మీరు అమౌంట్ కట్టి మళ్ళీ కావాలితే మీరు బంగారు ఐటమ్ని తాకట్టు పెట్టి మళ్ళీ అమౌంట్ తీసుకోండి అని చెప్తున్నారండి. ఇలా బ్యాంక్ వాళ్ళు ఆ విషయం చెప్పగానే ఒక సామాన్యమైన వ్యక్తి అంత అమౌంట్ ఒకేసారి కట్టాలంటే ఎవరికైనా ఇబ్బందే కదండి. ఆ విషయం తెలియక వాళ్ళు వడ్డీ కట్టి రెన్యువల్ చేసుకోవాలని అనుకుంటారండి. కానీ బ్యాంక్ వాళ్ళు ఆ విషయం చెప్పగానే చాలా ఇబ్బంది పడతారండి. సో బ్యాంక్ వాళ్ళు అయితే వాళ్ళ రూల్స్ ప్రకారం వాళ్ళు వెళ్తారండి. కానీ ఇబ్బంది పడేది ఒక సామాన్యమైన వ్యక్తులు మాత్రమేనండి. ఇలా జరిగిన విషయాన్ని చాలా మందికి తెలియక ఇక్కడి నుంచే కొన్ని పుకార్లు అయితే పుట్టుకొస్తున్నాయండి. అదేమిటంటే ఒక బంగారు ఐటమ్ని నేను ఒక బ్యాంకులో తాకట్టు పెట్టాను. అయితే వడ్డీ కట్టడానికి వెళ్తున్నాను. ఇప్పుడు ఈ విషయం తెలియక చాలామంది కొన్ని పుకార్లు అయితే చెప్తున్నారండి. ఆ పుకార్లు ఏమిటంటే మీరు బంగారం వడ్డీ కట్టడానికి వెళ్తున్నారు కదా, వడ్డీ కట్టించుకోరంట, మొత్తం అసలుతో పాటు వడ్డీ కట్టించుకుంటారంట అన్నట్టుగా మాట్లాడుతున్నారండి. ఇక్కడే ఒక చిన్న లాజిక్ మిస్ అవుతుందండి. ఈ విషయం బ్యాంకులో మనం బంగారాన్ని తాకట్టు పెట్టినప్పుడు బ్యాంకు వాళ్ళు చెప్పరు, అలాగే మనము అడగము. మనం అడగకపోవడం వల్ల ఇలా ఇబ్బంది పడే అవకాశం అయితే ఉందండి. అందువల్ల వాళ్ళు చెప్పిన పుకారుల్లో నిజమైతే ఉందండి. ఇక్కడే ఒక చిన్న లాజిక్ అయితే మిస్ అవుతుంది. ఆ లాజిక్ ప్రకారం మనం వడ్డీ కడితే బ్యాంక్ వాళ్ళు వడ్డీ అయితే కట్టించుకుంటారండి. అసలైతే కట్టించుకోరు. వడ్డీ మాత్రమే కట్టించుకుని మళ్ళీ రెన్యువల్ అయితే చేపిస్తారండి. ఇప్పుడు ఆ లాజిక్ ఏంటో చూద్దాం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం అయితే ఉదాహరణకు 1వ తారీఖు 1వ నెల 2025 తారీఖున నేను ఒక బంగారు వస్తువును బ్యాంకులో తాకట్టు పెట్టానండి. దీనికి రెన్యువల్ ఎప్పుడు చేసుకోవాలంటే 1వ తారీఖు 1వ నెల 2026 అంటే కరెక్ట్గా ఒక సంవత్సరం లోపు మనం ఈ వస్తువుని వడ్డీ కట్టి రెన్యువల్ చేసుకోవాలండి. ఒక సంవత్సరం తర్వాత అంటే ఒక సంవత్సరానికి ఒక్క రోజు ఎక్స్ట్రా అయినా సరే బ్యాంక్ వాళ్ళు ఆర్బీఐ రూల్స్ ప్రకారం మొత్తం వడ్డీతో పాటు అసలు కూడా కట్టి మళ్ళీ రెన్యువల్ చేసుకోమంటారండి. ఈ చిన్న లాజిక్ మిస్ అయ్యి చాలామంది కొన్ని కొన్ని అపోహలు అయితే పుట్టుకొస్తున్నాయండి. సో మీరు కానీ
బంగారు వస్తువు కానీ బ్యాంకులో తాకట్టు పెడితే ఏ రోజైతే మీరు తాకట్టు పెట్టారో సరిగ్గా సంవత్సరం తర్వాత మనం అదే రోజున మనం వడ్డీ కట్టి రెన్యువల్ చేసుకోవాలండి. సంవత్సరం దాటి ఒక్క రోజు ఎక్స్ట్రా అయినా సరే మొత్తం అమౌంట్ కట్టి రెన్యువల్ చేసుకోమంటారు. ఈ విధంగా బంగారు రుణాలపై ఆర్‌బీఐ తెచ్చిన కొత్త రూల్స్ అండి ఇవి. ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.